ఆ సీట్ కోసం హేమాహేమీలు పోటీ పడ్డారు. సీట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళందరికీ ఊహించని షాక్ తగిలింది. ఒక మహిళకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. అఖండ మెజారిటీతో గెలిచి నియోజకవర్గంలో పీఠం వేసుకుని కూర్చుంది. కానీ వచ్చిన 5 నెలల్లోనే వివాదాలు చుట్టుముట్టాయి. ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా కీలకమైనది. జిల్లా రాజకీయాలు మొత్తం ఇక్కడి నుండి నడుస్తుంటాయంటారు. జిల్లా కేంద్రంగా రాజకీయాలు నడిచే పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు ఆడవాళ్లు ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడ్డారు. ఈ పొలిటికల్ ఫైట్ లో కూటమి ప్రభుత్వం నుంచి బరిలో నిలిచిన గల్లా మాధవికి ప్రజలు పట్టం కట్టారు. నిజానికి గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోట. ఈ సీటు కోసం ఎంతో మంది హేమాహేమీలు పోటీ పడ్డారు. కానీ అనూహ్యంగా గల్లా మాధవి ఆ సీటును దక్కించుకున్నారు. మరోవైపు వైసీపీ తరపు నుండి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ జగన్ రెండవ కేబినెట్ లో పనిచేసిన విడుదల రజనీని బరిలో దించారు. టీడీపీ బలంగా ఉన్న గుంటూరు వెస్ట్ లో వైసీపీ జెండా ఎగురవేయాలని విడుదల రజనీ గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ గల్లా మాధవి వ్యూహాలు ఎదుట నిలవలేకపోయారు. వెస్టులో గెలుపు కోసం గల్లా మాధవి అన్ని ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి బలమైన బీసీ నేతలందరినీ తన వైపు తిప్పుకున్నారు. అన్ని వర్గాలతో కమ్యూనిటీ మీటింగులు పెట్టుకున్నారు. టీడీపీ గెలిస్తే ఏం చేస్తాను అనేది స్పష్టంగా వివరించారు. అందరి నమ్మకాన్ని చూరకొన్నారు. గెలుపును పక్కాగా ఖాయం చేసుకున్నారు. డంపింగ్ విక్టరీ అందుకున్నారు. వికాస్ హాస్పిటల్స్ నిర్మించి ఎంతో మందికి సేవలందిస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు గల్లా మాధవి. వైసీపీ నుంచి విడుదల రజనీ పోటీ చేయటంతో ఆమెపై పోటీ చేయటానికి గల్లా మాధవే కరెక్ట్ అని భావించిన టీడీపీ అధిష్టానం ఆమెకు అవకాశం కల్పించారు. అనుకున్న విధంగానే గుంటూరు వెస్ట్ లో విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత గల్లా మాధవికి బాగానే కలిసి వచ్చింది. విడుదల రజనీ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ప్రజల్లో బాగా తీసుకెళ్లగలిగారు. దీంతో దాదాపు 51,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గల్లా మాధవి గెలుపును సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం అపూర్వ విజయాన్ని అందుకున్న గల్లా మాధవి చుట్టూ పలు వివాదాలు కూడా ఉన్నాయి. 2019-24 మధ్య చిలకలూరిపేటలో విడుదల రజనీ ఎలా వ్యవహరించారో ఇక్కడ వెస్ట్లో కూడా మాధవి అదే తరహాలో ఉన్నారనే వాదనలు బలంగా తెరపైకి వస్తున్నాయి. గల్లా మాధవి పేరుకే అని నడిపించేది అంతా భర్త గల్లా రామచంద్రరావేనని విమర్శలు వచ్చాయి. భర్త భూదందాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్థల వివాదంలో ఓ వ్యక్తిని బెదిరించి అక్రమంగా స్థలం లాక్కున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. విషయం అధిష్టానం వరకు పోయిందని, దీంతో భూ వివాదంలో సైలెంట్ అయిపోయారని తెలిసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను రామచంద్రరావు ఖండించారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతలే కావాలని చేయించినట్లు వివరణ ఇచ్చారు. గల్లా మాధవి రాజకీయాల్లో పాతుకుపోతే ఎప్పటి నుండో ఆశావహులుగా ఉన్న తమ పరిస్థితి ఏంటి అనే భావన సీనియర్ లీడర్లలో ఉందంటున్నారు ఎమ్మెల్యే వర్గీయులు.
అఖండ మెజార్టీతో గెలిచిన గల్లా మాధవికి గుంటూరు వెస్ట్ లో చాలా సమస్యలు స్వాగతం పలికాయి. సరైన మంచినీటి వ్యవస్థ ఇప్పటికీ లేదు. రోడ్ల పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఈ సమస్యల పరిష్కార విషయంలో గల్లా మాధవి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలవుతున్నా వాటిపై దృష్టి పెట్టలేదని స్థానికులు అంటున్నారు. వర్క్లు చేస్తామని నెల పెండింగ్ పెట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో రోజులు నెలలో ఇది చేస్తున్నారు. దేనికి వర్క్ డిలే చేస్తుంది? కారణాలు ఏంటి? నిధులు ఉన్నాయా? నిధులు లేవా? ఉంటే నిధులు ఎందుకు మరి ఖర్చు పెడతలేదు? దానికి ఎవరికి ఇచ్చారు ఏంటి? మరి ఎంత ఖర్చు అయింది? ఏ రోడ్లకి ఎంత నిధులు కేటాయించింది? ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి శంకుస్థాపాలు చేస్తే ఫోటోలు దిగి రిబ్బన్ కటింగ్ చేస్తూ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగటమే తప్ప అభివృద్ధి లేదనేది నా యొక్క వ్యక్తిగతం కాదు, ప్రజలందరి అభిప్రాయాన్ని మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాం. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుంటూరు వెస్ట్ లో దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని నియోజకవర్గ ఓటర్లు కోరుతున్నారు. లేదంటే ఓటుతోనే బుద్ధి చెబుతామనే వాదనను వినిపిస్తున్నారు. తమకు పార్టీల కంటే అభివృద్ధి చేసే వ్యక్తులే ముఖ్యమని తేల్చి చెబుతున్నారు. వస్తున్న ఆరోపణలు, విమర్శలకు ఎమ్మెల్యే గల్లా మాధవి ఎలా చెక్ పెడతారు అనేది ఆసక్తిని పెంచుతోంది.